కారం మూవీ మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ గారి కాంబోలో వచ్చిన మూడో మూవీ అని చెప్పాలి. ఇంతకు ముందు వీళ్ళు కాంబోలో వచ్చిన మూవీ వచ్చేసి అయితే అతడు అలాగే కలేజా. అతడు మూవీ చూసుకుంటే అది క్లాసికల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్ కాకపోయినప్పుడు కూడా టీవీలో వచ్చేసరికి అయితే ఇట్ అయితే అయిపోయింది. అలాగే కలేజా మూవీ కూడా సేమ్ అప్పుడున్న తెలంగాణ వారసు వల్ల ఆ మూవీని అయితే పెద్దగా అయితే పట్టించుకోలేదు. ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఫెయిలియర్ గానే నిలిచిపోయిందని చెప్పాలి. బట్ ఇప్పుడు రిలీజ్ అయ్యి గుంటూరు కారమైన హిట్ అయిందా లేదా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ గుంటూరు కారం మూవీ వచ్చేసి అయితే మళ్ళీ త్రివిక్రమ్ గారి కాంబోలో వచ్చింది. మరి త్రివిక్రమ్ గారు మూడోసారి అయినా మన మహేష్ బాబు గారికి హిట్ ఇచ్చే అవకాశం ఎంత వరకు ఉంది అండ్ హిట్ ఇస్తాడా లేదా అనేది అయితే వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మూవీ ఎలా ఉంది కూడా మాట్లాడుకుందాం. అండ్ రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీ వచ్చేసి అయితే స్టోరీ అయితే చాలా సింపుల్ లైన్ అయితే తీసుకున్నాడు మన త్రివిక్రమ్. అంత ముందు దాన్ని తీసిన 2 మూవీస్ కూడా అతడు గానీ కలేజీ గానీ ఆ మూవీస్ ని అయితే తను యూనిక్ స్టోరీతో రావడం జరిగింది అండ్ యూనిక్ వేలో అయితే ప్రెజెంటేషన్ చేశాడు. బట్ ఆ మూవీకి మనం ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే ఫ్లాప్ అయితే చేసేసాం బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ తర్వాత క్లాసిక్ అయితే అంటున్నాం ఆ పక్కన పెట్టండి. ఈసారి మన త్రివిక్రమ్ గారు అయితే కమర్షియల్ మూవీతో ఒక సింపుల్ లైన్ తో రావడం జరిగింది. ఎలాంటి యూనిక్ స్ట్రక్చర్ లేకుండా ఎలాంటి యూనిక్ పాయింట్స్ చెప్పకుండా ఎలాంటి యూనిక్ వేలో ప్రెజెంట్ చేయకుండా కొన్ని రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో అయితే ప్రెజెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆడియన్స్ కి అయితే నచ్చుతుంది కాబట్టి. సో త్రివిక్రమ్ గారిది ఆ ఏం వెళ్ళిపోయారు. నేను ఇంతకు ముందు 2 పాయింట్స్ యూనిక్ గా చెప్పాను 2 మూవీస్. బట్ అది ఆ మూవీస్ అందరు ఫ్లాప్ చేశారు. ఈసారి నేను కమర్షియల్ గా చెప్దాం అనుకుంటున్నా అని చెప్పాను అయితే మూవీ అయితే తీయడం జరిగింది. బట్ అక్కడ తను వాళ్ళు చాలా వరకు అయితే మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే మహేష్ బాబు వన్ మ్యాన్ ఆర్మీ అనేది చెప్పొచ్చు. ఈ మూవీలో ఏదైనా స్టాండ్ అవుట్ అయిన ఎలిమెంట్స్ ఏమైనా ఉందంటే మాత్రం అదైతే మన మహేష్ బాబు గారు అని చెప్పాలి. అవుట్ అండ్ అవుట్ మహేష్ బాబు గారి మీద నడిచే మూవీ అనమాట. అతనికి మించి ఇంకో కొత్త పాయింట్ ఏదైనా బాగుందని చెప్పేదంటే శ్రీలీల డాన్స్ గురించి మాట్లాడాలి. ఈ 2 పాయింట్స్ తప్ప మూవీలో అయితే మనం చెప్పుకోవాల్సింది అయితే పెద్దగా అయితే ఏం లేదు. ఈ మూవీ ఒకవేళ రన్ అయిందంటే మూవీ ఒకవేళ ఆడుతుంది అంటే మాత్రం ఓన్లీ మహేష్ బాబు గారు వాళ్ళని అయితే చెప్పాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఇక్కడ ఒకటైతే మిస్ అయితే చేశారు. తన ప్రీవియస్ మూవీ అల వైకుంఠపురంలో అరవింద సమేతలో తను కనెక్ట్ చేసిన పాయింట్ వచ్చేసి ఎమోషన్స్. ఆ ఎమోషన్ దాంట్లో బాగా పర్ఫెక్ట్ గా బెండ్ అయితే అయ్యాయి. బట్ ఇక్కడ ఈ మూవీలో వచ్చేసి అయితే ఆ ఎమోషన్స్ లోనే వరకు అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇదే మెయిన్ గా ఈ గుంటూరు కారానికి మనం కనెక్ట్ కాకపోవడానికి ఒక సింపుల్ పాయింట్. అంతకు మించి మూవీలో ఎటువంటి ఫాల్స్ అయితే లేవు. అండ్ మూవీ వచ్చేసి అయితే మహేష్ బాబు గారి ఎనర్జీ మీద అయితే నడుస్తూ ఉంటుంది. అండ్ మహేష్ బాబు గారి ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ వర్క్ అయితే ఎక్సలెంట్ అయితే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ ఉంటుంది, బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అయితే. మరి సెకండ్ హాఫ్ లో వచ్చేసి మనకు ఎమోషన్స్ కోరుకుంటాం కాబట్టి ఎమోషన్స్ సరిగా కనెక్ట్ కాలేకపోయేసరికి మనమైతే మూవీని అయితే అరే మనకు నచ్చలేదు అనే ఒపీనియన్ లోకి వస్తామే తప్ప ఈ సంక్రాంతికి మూవీ అయితే పర్ఫెక్ట్ అని అయితే చెప్పాలి. అండ్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు అయితే చూసేయండి. మడతపెట్ట సాంగ్ అండ్ అమ్మాసాల సాంగ్ ఈ 2 సాంగ్స్ చాలా బాగా అయితే స్క్రీన్ పై వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు గారు డాన్స్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ శ్రీలీల కూడా చాలా బాగా అయితే డాన్స్ అయితే చేసిందని చెప్పాలి. తను ఒక పాయింట్ అయితే యాడ్ చేసుకోవచ్చు తన మీద. అండ్ స్టోరీ చాలా సింపుల్ లైన్ తీసుకున్నారు కాబట్టి అండ్ అది పెద్దగా మనకి కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే అంత సింపుల్ స్టోరీని అయితే చూడలేరు జనాలు అంత సేపు అని నా ఒపీనియన్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి అయితే ఇంకోటి నేను యూనిక్ పాయింట్స్ తో వన్ నేను ఒక్కనే అతడు కలేజా ఫెడర్ లాంటి మూవీస్ తీసినప్పుడు ఫ్లాప్ చేశారు. ఇప్పుడు కమర్షియల్ మూవీతో వస్తారు హిట్ చేయండి హిట్ చేస్తారు నాకు తెలుసు అని చెప్పి మహేష్ బాబు గారు ఆ ఉద్దేశంలోనే ఈ మూవీ తీసినట్లున్నారు. మరి ఈ మూవీ సంక్రాంతి రేస్ లో ఉంది కాబట్టి సంక్రాంతి రేస్ లో ఎట్లా ఉన్న మూవీస్ అయినా ఆడేస్తాయి. మరి చూడాలి బాక్స్ ఆఫీస్ మహేష్ బాబు గారు ఎట్లా పుల్ చేస్తారు అనేది. ఇది నా రివ్యూ. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద